నాది కూడా సేమ్ సిచ్యుయేషనే. అయితే రాయలసీమ అంతా తిరిగారు మీరు, అవునా? అవును మేడం. సో అంత అందంగా ఉన్న అమర్దీపే 99 మంది అమ్మాయిలు వన్ రిజెక్ట్ చేశారు. చాలా మంది చూస్తానికి బాగున్నారు అంటారే గానీ వందోదైనా వర్కౌట్ అవుతుందా లేదా అని వాళ్ళు అడుగుతున్నారు. కాదు, రాయలసీమకి రాగానే పంచి కట్టాలనిపించిందా? అంటే పొద్దున్నే వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నా, ఆ. మంచిది కదా. అండ్ అదే పాజిటివ్ ఎనర్జీతో శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చేసాను. బేసిక్గా తిరుపతి తిరుమల అంటేనే ప్రపంచంలో ఎక్కడ లేని పాజిటివ్నెస్ వచ్చింది. ఆఫ్ కోర్స్. ఆ రకంగా ఇందాక వచ్చినప్పటి నుండి వీళ్ళ ఎనర్జీ చూస్తుంటే పాజిటివ్ వైబ్స్ కొట్టుకొచ్చేస్తుంది నాకైతే. కాదు, ఎలా ఉన్నాడు మా టేస్టీ తేజ గెటప్ లో? కంఫర్టబుల్ గానే ఉంది కదా? కాదండి, చాలా మంది చూస్తానికి బాగున్నారు అంటారే కానీ పిల్లకి సంబంధం ఎవరు చూస్తలేదండి నాకు. అదేనండి, నాకు కూడా అడుగుదాం అనుకున్నా. యాక్చువల్గా టీజర్ చూసా నేను. టీజర్ చూసిన తర్వాత అమర్దీప్ గారేమో 99 సంబంధాలు చూసావు కదరా, అమ్మాయిల్ని చూసావు, వందోదైనా వర్కౌట్ అవుతుందా లేదా అని వాళ్ళు అడుగుతున్నారు. ఆయన ఆ గెటప్ లో రావాల్సింది పోయి మీరు పెళ్లి గెటప్ లో వచ్చారు. ఒక్క నిమిషం, ఆయనకి పెళ్లి అయితో లేదో ఫిబ్రవరి 6 చూస్తే తెలిసిపోద్ది. తర్వాత నెక్స్ట్ లైన్ లో ఉంది నేనేగా తోడి పెళ్లి కొడుకుని. ఆహా, అయితే ఏంటి రాయలసీమ అంతా తిరుగుతున్నారు కదా, ఎక్కడైనా మా రాయలసీమ అమ్మాయి ఏమైనా నచ్చడం కానీ అలాగా? ఏమండి, నాకు నచ్చుతారండి, వాళ్ళకి నేను నచ్చాలి కదా. పాయింటే. ఇదిగో అంత అందంగా ఉన్న అమర్దీపే 99 మంది అమ్మాయిలు వన్ రిజెక్ట్ చేశారు. ఆ రకంగా నన్ను ఎంతమంది చేస్తారు? సరే, ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెం డిసప్పాయింటింగ్ మీరు చెప్పడం, ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేయడంలో తప్పలేదు కాబట్టి వెళ్ళే లోపల ఎలాగోలా మీరే ఎట్లాగొట్టో మంచి చూపుచు. ఏహే, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అంటున్నా. ఓయ్ అమ్మా, ఏంటయ్యా మీరు? నన్ను కాదురా అయ్యా, నాది కూడా సేమ్ సిచ్యుయేషనే. ఈ పెళ్లి సంబంధాల టాపిక్ నెవర్ ఎండింగ్ టాపిక్లే కానీ. అయితే రాయలసీమ అంతా తిరిగారు మీరు, అవునా? అవును మేడం. సో జనరల్లీ మీరు మాకు పరిచయం అయ్యిందే ఫస్ట్ మీ ఫుడ్ వ్లాగ్స్లో మాకు పరిచయం అయ్యారు. అన్ని హైదరాబాద్ రెస్టారెంట్స్లో కూర్చోవడం, తిరగడం, తినడం ఇవన్నీ చూసాం మేము. ఇప్పుడు రాయలసీమలో గత కొద్ది రోజులుగా తిరుగుతున్నారు కదా, ఎక్కడ మీకు ఫుడ్ నచ్చింది? ఒక్కటి చెబుతా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్పేది గుడ్డు దోశ.